ఖచ్చితంగా 50% హక్కు ఉంటుంది. అంటే వంశపారంపర్య ఆస్తులలో 50% హక్కు ఉంటుంది. వీళ్ళు సంపాదించుకున్న దాంట్లో 50% అనేది ఉండదు. పిత్రార్జితం కాదు. కాకపోతే దాంట్లో లీగల్ ఆస్పెక్ట్లు ఎట్లా వెళ్ళొచ్చు అంటే, ఇదంతా మా కుటుంబ ఆస్తి కాబట్టి, మా కుటుంబ ఆస్తి అంటే మా పిత్రార్జితంగా వచ్చిన డబ్బులు దీంట్లో పెట్టుబడి పెట్టారు కాబట్టి, ఈ పెట్టుబడుల ద్వారా వ్యాపారం చేయడం వల్ల ఇంత సంపాదించారు కాబట్టి, ఇవన్నిటిని మా కుటుంబ ఆస్తి కిందనే చూసి మాకు 50% ఇవ్వండి అని వెళ్ళాలి లీగల్గా. ఈవిడ ఆ రూట్లో అడుగుతున్నదేమో, కానీ అది చెల్లుబాటు కాదు ఇక్కడ. ఎందుకు అంటే ఇవి ఇతని పేరుతో పెట్టుకున్న సంస్థలు. ఇతని పేరుతో పెట్టుకున్న సంస్థలు తన కుటుంబం నుంచి ఇందులో పెట్టుబడి పెట్టలేదు. వీటన్నిట్లలో వచ్చిన పెట్టుబడి ఏంటది? బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు పెట్టారు. అది విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడులు ఉన్నాయి, మార్కెట్స్ కంపెనీల నుంచి వచ్చినవి ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు ఎవరు శ్రీనివాసన్ పెట్టిన పెట్టుబడి, ఇట్లాంటి బోర్డు అంతమంది పెట్టారు కదా. వాళ్ళందరూ పెట్టిన పెట్టుబడుల ద్వారా మొదట్లో 10 కోట్లు అనుకున్నది 500 కోట్లు అయింది, 1000 కోట్లు అయింది. షేర్ మార్కెట్ లో మంచి ఇన్కమ్ వచ్చినాయి. ఇవాళ రోజున మంచి ప్రాఫిటబుల్ మార్కెట్స్ అయినాయి కదా. ఇది అతని పేరుని రిజిస్టర్ అయినాయి. అతని పేరుని రిజిస్టర్ అయ్యి డెవలప్ అయిన వాటిలో ఆస్తి రాదు. కానీ ఈవిడ అందులో కూడా అడుగుతున్నట్టుంది దాన్ని బట్టి చూస్తుంటే. కడపలో కూడా ఏమైనా సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం మొదలు పెట్టారా? నిజంగా సునీత కనుక కలిసి వస్తే కొంతైనా ప్రయోజనం ఉంటుందా కాంగ్రెస్ కా, లేదంటే షర్మిలకా? అంటే ఈ తెలుగుదేశానికి ప్రయోజనం చేకూరటమే కదా ఇక్కడ మెయిన్ పాయింట్. ఏంటి, వాళ్ళు గెలుస్తామన్న ఉద్దేశంతో అయితే తెలంగాణ